Hey, ni hao. Ah? Ni hao. ఓకే మనకు తెలిసిన విషయం దాంట్లో చెప్పడానికి అబద్ధం ఏం లేదు. చైనా వాళ్ళు వేరే వాళ్ళ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ అన్ని కాపీ చేసుకుని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు, కాపీ చేస్తారని చెప్పేసి అని అనుకుంటారు. సో వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయొద్దు అని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట. మీరేమనుకుంటారో ప్లీజ్ నాకు కమెంట్లో పెట్టండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పేసి ఒక సామెత కదా. నేనేమనుకుంటానంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ కెరియర్ అండ్ గ్రోత్ అనేసి నేను అనుకుంటాను అనమాట. సో హోప్ఫుల్లీ కెరియర్ గ్రోత్ మంచిగా ఉందంటే ఆటోమేటిక్ మన కంట్రీ కూడా డెవలప్ అయిపోతుంది. సో అది నా ఇంటెన్షన్ అనమాట. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ 1 అండి. మనము లోపలికి వెళ్దాం, ఎంటర్ అవుదాం, చూద్దాం. ఇది వచ్చేసి ఆటోమేటిక్ స్కానింగ్ మిషన్స్ అనమాట. ఇది ఆటోమేటిక్లీ టెంపరేచర్ అవన్నీ స్కాన్ చేసి పంపించేస్తుంది లోపలికి. ఫారినర్స్కి మాత్రం ఆ థర్మల్ స్కానింగ్ అవన్నీ ఉంటాయి కదా, అదనమాట. మనం లోపలికి వెళ్దాం. వెనకాల అనౌన్స్మెంట్ వింటున్నారు కదండి, అది వచ్చేసి కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలని అనౌన్స్మెంట్ అన్నమాట. ఓకే అండి, ఇవన్నీ హెయిర్ క్లిప్స్కి సంబంధించిన షాప్స్. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజింగ్ టైంలో వచ్చాం మనము, కాబట్టి క్లోజ్ అయిపోయాయి ఇవన్నీ. చూసారుగా ఇవన్నీ మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ అవే, ఇవన్నీ లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్. ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ అవన్నిటికి చూసారుగా. రబ్బర్ బ్యాండ్స్కి దానికి దీనికి సంబంధించిన షాప్స్. ఇవి వచ్చేసి హెయిర్ క్లిప్స్ అన్నీ సంబంధించినవి. హెయిర్ క్లిప్స్ ఇవన్నీ హెడ్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్. ఇది వచ్చేసి ఫ్యాషన్ జ్యువెలరీకి సంబంధించిందండి, మనము పర్చేస్ చేసుకున్నది. ఇవన్నీ ఫీమేల్ ఫ్యాషన్ జ్యువెలరీకి సంబంధించిన షాప్స్ అన్నమాట. ఇవన్నీ ఈ ఇయర్స్ అవన్నీ ఉన్నాయి. యాక్చువల్ ఏంటంటే క్లోజింగ్ టైం అనమాట. అది క్లోజ్ అయిపోతుంది, ఆల్రెడీ 4 అయిపోయింది. ఇవన్నీ మన తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఓకే, చైన్స్ అవన్నీ చూసారు. ఇవన్నీ చాలా చీప్గా దొరుకుతాయి ఇక్కడ, చాలా చీప్గా. కానీ మనం ఏంటంటే బల్క్ ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు మనకి డెలివరీ చేస్తారు. ఇవన్నీ ఇయర్ అన్నీ చూసారా, ఇయర్ బడ్స్ అంటారు కదండి, ఇయర్ బడ్స్ అనమాట. డిఫరెంట్ వెరైటీస్ అనమాట. అట్లా ఇదంతా పెద్ద షాప్, ఇదంతా కంప్లీట్ కాంప్లెక్స్ అనమాట అది. ఓకే అండి, ఇది కిడ్స్ గురించి టాయ్స్ సెక్షన్స్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీరు ఒకటి అనుకోవచ్చు, నేను చాలా తక్కువ చూపిస్తున్నాను అని చెప్పేసి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి, ఇట్లాంటి షాప్స్ ఈ మార్కెట్స్లో 1000 కన్నా 1000 పైన ఉంటాయన్నమాట. సో నా ఇంటెన్షన్ ఏంటంటే మన ఫ్యాక్టరీస్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ ఫ్యాక్టరీస్ ఎక్స్ప్లోర్ చేసి మన యూత్కి ఇన్స్పైర్ చేయాలని నా కోరిక అనమాట. సో ఇవన్నీ హోల్సేల్ ట్రేడ్ మార్కెట్స్ అనమాట. ఇవన్నీ దానికి సంబంధించినవి. మనం ఎక్కడికి పోయినా కానీ మనకు అవే కనబడుతూ ఉంటాయి. డిఫరెంట్ హెడ్ బ్యాండ్స్, ఫ్లష్ టాయ్స్, బెలూన్స్, అట్లా అన్ని షాప్స్. యాక్చువల్లీ ఈరోజు సండే కదా, కాబట్టి చాలా తొందరగా క్లోజ్ చేస్తారనమాట. 4 అవుతుంది టైం ఇప్పుడు. సో క్లోజ్ అయిపోయింది అన్నమాట తొందరగా మార్కెట్. ఇవన్నీ అవే టోటల్గా. మనం చూస్తే మనకు చాలా కనిపిస్తాయి ఇక్కడ. డ్రోన్స్ కానీ, ఎక్సర్సైజ్ ఐటమ్స్ కానీ, మంచి ఐటమ్స్, బెలూన్స్, టెడ్డీ బియర్స్, టాయ్స్,
చాలా ఉంటాయి. ఇవన్నిటి గురించి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను క్లియర్గా. ఓకేనండి, ఇవన్నీ కొన్ని గ్లిమ్స్. ఇదండి మనం ఇది డిస్ట్రిక్ట్ 1లో ఎంటర్ అయ్యామన్నమాట. ఇందాక చెప్పాం కదా మేల్ వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి ఎలా ఉంటుందని. ఇది డిస్ట్రిక్ట్ 1. టోటల్ వచ్చేసి 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది జనరల్గా కొన్ని అయితే 3 ఉంటాయి, కొన్ని 4 ఉన్నాయి. పైకి వెళ్దాం. చూసారండి చైనీస్ ట్రెడిషనల్ పైన చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు చేస్తున్నాం వాటి ఇవన్నీ. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను మీకు ఈ బిల్డింగ్లో ప్రోటోటైప్ చూపిస్తాను కదండి, మార్కెట్ది. ఈ ప్రోటోటైప్ అనమాట. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వను, మనం చూద్దాం అంతే. ఇది చూసా కదా డిస్ట్రిక్ట్ 1 మనం ఫస్ట్ ఆగి చూసింది ఇదే అనమాట. అది ఇట్లా ఉంటుంది స్ట్రక్చర్ దాన్ని మొత్తం. ఈ బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి బిల్డింగ్స్, ఇది డిస్ట్రిక్ట్ 1. ఇది మొత్తం అక్కడ ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ 2. ఇది ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఉన్నాం, ఈ బిల్డింగ్లో ఉన్నాం మనం. ఇక్కడ ఈ ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ రౌండ్ది కనిపించాం కదా ఇందాక, అది. ఇది డిస్ట్రిక్ట్ 3, డిస్ట్రిక్ట్ 4, డిస్ట్రిక్ట్ 5 అట్లా అనమాట. ఇది మొత్తం ప్రోటోటైప్ ఈ బిల్డింగ్ది మొత్తం. ఇలా ఉంటాయి అన్నమాట. కనెక్టివిటీస్ నేను చెప్పాను కదండి మీకు ఆల్రెడీ, కనెక్షన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఇక్కడ వచ్చాం కదా, ఇట్లా కనెక్ట్ అయితే ఇందాక మనము చూసాం కదా, మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఈ బిల్డింగ్ మధ్య నుంచి ఇక్కడికి ఇట్లా కనెక్టివిటీ ఉంటుంది దానికి. ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాయి మంచిగా. ఇక్కడ చూసారు కదా, అది కనెక్టింగ్ బ్రిడ్జ్. సేమ్ అలానే ఇక్కడ ఉంది కదండి, ఇది కూడా కనెక్టింగ్ బ్రిడ్జ్. దాని తర్వాత మొత్తం ఇది డిస్ట్రిక్ట్ 5. ఇంత పెద్ద బిల్డింగ్ మొత్తం చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది. ఓకే అండి, మనం పైకి వెళ్దాం. ఇంకా కొంచెం రిపేరింగ్ వర్క్ నడుస్తుంది అనుకుంటా, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇవి వచ్చేసి మొత్తం బైనాక్యులర్స్కి సంబంధించిన అవుట్లెట్ అనమాట. ఇది చిన్న అవుట్లెట్. ఇది ఇలాంటి మార్కెట్లో ఎన్నో ఉంటాయి. చూసా కదండి, ఇవన్నీ మొత్తం బైనాక్యులర్స్. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం బల్క్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాంటే సింగిల్ పీస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ పీస్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, బల్క్ ఆర్డర్స్ అంటే తక్కువ ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఐటమ్స్. ఇట్లా చాలా అవుట్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఫ్యాన్స్, చిన్న పోర్టబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదండి, దానికి సంబంధించింది అనమాట అవుట్లెట్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ప్రైస్ గురించి చెప్పట్లే అని చెప్పి మీరు అనుకోకండి. మన ప్రైస్ గురించి అన్ని నేను డిఫరెంట్గా నేను వీడియోస్ చేస్తాను ఒకసారి పర్టికులర్ క్లియర్గా. ఓకే అండి, ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఎన్నో లక్షలాది ఐటమ్స్ ఉంటాయి. మనం కవర్ చేసుకుంటూ పోదాం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి. నేను ఏమనుకున్నానంటే ఫ్యాన్ ఐటమ్తో సహా ఫ్యాక్టరీ కూడా చూపిస్తే మనకి యూస్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇది చూసా కదండి, ఫ్యాన్ క్యాప్ అట్లా ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్. సెల్ఫీ స్టిక్స్కి సంబంధించిన షాప్స్. ఇవి వచ్చేసి ల్యాంప్స్, లైట్స్ ఉంటాయి కదండి, లైట్స్ అనమాట. దీనికి ప్రతి ఒక్క దానికి కోడ్, ప్రైస్ అన్నీ రాసున్నాయి. నేను అన్నీ మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క షాప్ గురించి మనం ఒక్కొక్క దగ్గర చేస్తే ఇంచుమించు మన వీడియోస్ 1,00,000 అయిపోతాయి అనమాట, 1,00,000 కన్నా ఎక్కువ అయిపోతాయి. సో ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్స్కి సంబంధించిన షాప్. అట్లా డిఫరెంట్ ఐటమ్స్కి సంబంధించిన డిఫరెంట్ హాట్ సెల్లింగ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మీన్స్ యాజ్ షోన్ అండ్ టీవీ అని చెప్పి అంటారు కదా, వీళ్ళు ఫేక్ కూడా తయారు చేస్తారు అనమాట. కాపీ క్యాట్. ఇవన్నీ అవే. అవన్నీ చేద్దాం, మెల్లిమెల్లిగా చేద్దాం. చాలా ఉన్నాయి చేయాల్సినవి, ఎన్నో వీడియోస్. విభత్సంగా చేయొచ్చు వీడియోస్ అంటే. ఇక్కడ ఈ పర్టికులర్ ఇది ఒక్క మార్కెట్నే దగ్గర 1,00,000 షాప్ల కన్నా ఎక్కువ ఉన్నాయండి. 1,00,000 కన్నా ఎబో, 1,00,000 ఎబో. ఇవన్నీ వచ్చేసి ట్రిమ్మర్స్, HTC ట్రిమ్మర్స్ అనమాట. ఇది
ట్రిమ్మర్స్ అంటే ఒకటే అవుట్లెట్లో కొంతమంది పెట్టుకుంటారు అన్నమాట, అట్లా డిఫరెంట్గా. హెచ్టీసీ కంపెనీకి సంబంధించిన ట్రిమ్మర్స్. ఇక్కడ కూడా కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఈ అవుట్లెట్లో కూడా. ఓకేనా, మనం మెయిన్ షాప్స్లోకి వెళ్దాము. ఇక వచ్చి అన్ని కేబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్పీకర్స్, అవన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీరు రేట్స్ చెప్పట్లేదని చెప్పేసి మీరు అనుకోకండి. నేను డెఫినెట్లీ మనం వీడియో చేద్దాం దాని గురించి, రేట్స్ గురించి వరీ అవ్వద్దు. మనకి కావాల్సిన ఫ్యాన్స్ ప్లస్ సెల్ఫీ స్టిక్స్ అన్నీ ఉంటాయి కదా, ట్రైపాడ్స్, డిఫరెంట్ ట్రైపాడ్స్, సెల్ఫీ స్టిక్స్, ఇవన్నీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. నా ఇంటెన్షన్ కూడా అంతే. మనం ఇట్లాంటి ఈ టెక్నాలజీ మొత్తం వీళ్ళు కాపీ చేసుకున్నప్పుడు మనం ఎందుకు కాపీ చేసుకోకూడదు అని నా ఇంటెన్షన్ అన్నమాట ఇదంతా. ఓకే అండి, మనం మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి మెయిన్ మార్కెట్ అవుట్లెట్స్ అండి. మనము కొన్ని బేసిక్గా చూద్దాము. మీకు కొన్ని చూపిస్తాను. ఈ అవుట్లెట్స్ అన్నీ అవే ఉంటాయి ఇంకా అన్నీ. ఇవి వచ్చేసి మొత్తం వైఫై స్పీకర్స్ ఉన్నాయి కదండి. ఇవన్నీ వైఫై స్పీకర్స్, హ్యాండిల్స్ ఉన్నాయన్నమాట. చిన్న వైఫై స్పీకర్స్ ఇవన్నీ ఇట్లా ఉంటాయన్నమాట. ఇక మార్కెట్స్ అంతా, ఇది మార్కెట్ మొత్తం అంతే. ఈ చూసారు కదా, ఇది మనకి ఇట్లా నడుచుకుంటూ పోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా ఒకటి దాని తర్వాత ఒకటి అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ స్పీకర్స్ కూడా ఉన్నాయి కదా, హెడ్ ఫోన్స్. ఈ హెడ్ ఫోన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మనం ఏంటంటే మనకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి దీంట్లో. నిహాలో పానియా G317573. ఓకే, హే నిహో ఓకే నో ప్రాబ్లం. చూసాయి కదండి హెడ్ ఫోన్స్ అన్నీ, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్. మనం ఏంటంటే మన ప్రైస్, మన అమౌంట్ పెట్టేస్తే మన బ్రాండ్కి వాళ్ళు చేసి ఇచ్చేస్తారన్నమాట వాళ్ళు. దీని తర్వాత ఛార్జింగ్. వై షీస్ క్రైయింగ్? మన్ ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఓ గాడ్. ఓకే, ఇది వచ్చేసి ఐప్యాడ్ ఛార్జింగ్ పోర్ట్స్ అండి. ఇవన్నీ అడాప్టర్స్ ఉంటాయి కదా. ఓకే, ఇది వచ్చేసి పవర్ బ్యాంక్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ బ్యాంక్స్, కేబుల్స్, ఇవన్నీ అడాప్టర్స్. హ్యాండిల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో, డిఫరెంట్ అన్నీ. మనం ఒకటి ఆర్డర్ ఇవ్వడమే చాలు. ఇలా ఇంకా ఆర్డర్ ఇస్తేనే చాలు మనకి, ఇది వేసేసుకుంటారు ఇంకా. ఇవన్నీ వైఫై స్పీకర్స్ అనమాట. వైఫై స్పీకర్స్ అవన్నిటికి సంబంధించినవన్నీ. ఇవన్నీ ఇక్కడ లక్షలాది ఐటమ్స్ ఉంటాయండి. మనం గెస్ కూడా చేయలేము ఇక్కడ అన్ని ఐటమ్స్. మన ఇండియా కూడా అట్లా కావాలని నా కోరిక. మన ఇండియాలో కూడా ఇంత పెద్ద మార్కెట్ ఉండాలి, లక్షల మందికి జాబులు రావాలా. ఇవి వచ్చేసి కెమెరాస్ ఉంటాయి కదండి, సీసీటీవీ కెమెరాస్. ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్స్. అట్లా ఇంకా చూసుకుంటూ పోతే మనకి షాప్స్ ఉంటూనే ఉంటాయి ఇంకా అన్నీ. ఇవన్నీ ఈ కేబుల్స్ అన్నీ మీకు చూసే ఉంటారు మీరు, ఇయర్ పాడ్స్, హెడ్ ఫోన్స్. ఇవన్నీ ఏంటంటే మన బ్రాండ్స్ పెట్టేసి అమ్మేస్తారు అన్నమాట. మన బ్రాండ్ కావాలంటే మన బ్రాండ్ కూడా చేసిస్తారు వాళ్ళు అట్లా. ఓకే అండి, మీకు ఇది ఒక లైన్ చూపిస్తాను. మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్దాం, మీకు ఎన్ని కనిపిస్తాయో చూపిస్తాను చూడండి. మనకి కావాల్సినవన్నీ ఉంటాయి ఇక్కడ, స్పీకర్స్, ఇయర్ ఫోన్స్ అన్నీ. కానీ ఇవన్నీ ఏంటంటే హోల్సేల్ అనమాట. హోల్సేల్ బల్క్ ఆర్డర్స్ ఇస్తే మనం చేసుకోవచ్చు.
ఇది నేను చేసే ప్రొఫైల్ కూడా ఇదే అనమాట అండి. ఇది నేను మార్కెట్లలో తిరుగుతూ ఉంటాను అనమాట. ఈ రేడియస్లో ఉన్న మార్కెట్స్లో తిరుగుతూ ఉంటాను అనమాట. అట్లా అక్కడ ఇక్కడ అక్కడ అంతా వెళ్తూ ఉంటాను. ఇది ఎండ్ అవ్వదండి, మనం నడుచుకుంటూ పోతూనే ఉంటుంది. ఓపిక ఉండాలా, మీకు ఓపిక ఉంటే మనం చేసుకోవచ్చు అనమాట. ఇది చూసా కదా, ఇది మనీ కౌంటింగ్ మిషన్స్. మనకి దొరికేదన్నీ అంతే, ఏవంటే అది ఐటమ్స్ మనకు దొరికిపోతాయి ఇక్కడ. ఇది వచ్చేసి హార్డ్వేర్కి సంబంధించిన అవుట్లెట్స్ ఉంటాయండి దీనిలో. ఈ ఫ్లోర్లో అన్ని హార్డ్వేర్ సంబంధించిన ఐటమ్స్ అమ్ముతారు. మిషనరీస్ కానీ ఎక్విప్మెంట్స్. ఇది చూసారుగా, సుత్తెలు, హ్యామర్స్. ఇక్కడ డిఫరెంట్ టూల్స్ మనకు అవసరం పడే టూల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. గ్రైండింగ్ టూల్స్ అవన్నీ ఉన్నాయి కదా సేమ్ ఇలా. మనకు గ్రైండ్ చేస్తారు కదా, డ్రిల్ చేయాల్సినవి, గ్రైండింగ్ చేయాల్సినవి, ఇవన్నీ మన హార్డ్వేర్ షాప్స్లో చూసుంటాం. మన హార్డ్వేర్ షాప్స్లో కానీ ఇక్కడ నుంచి అవన్నీ సప్లై అవుతాయి. ఇవన్నీ మిషనరీస్. ఇవి గ్లౌజెస్. ఇట్లాంటి షాప్స్ ఎన్నో ఉంటాయి. ఇది ఒకటే అని కాదు, ఈ పర్టికులర్ గ్లౌజ్ షాప్ ఇది ఒకటే అని కాదు, దీంట్లో మార్కెట్లో ఎన్నో వందల షాపులు ఉంటాయి. అట్లా వీళ్ళతో కాంపిటీటర్స్ అనమాట చాలా. ఇది సేఫ్టీ ఎక్విప్మెంట్స్కి సంబంధించిన షాప్స్. మనం ఇలా నడుచుకుంటూ పోతుంటే మనకి అట్లీస్ట్ ఈ మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఇంచుమించు ఒక వారం రోజులు టైం పడుతుందండి. అన్ని షాప్స్ మనం క్లియర్ కట్గా చూస్తే, ప్రతి ఒక్క షాప్లోకి వెళ్ళి మనం చూస్తే వారం రోజులు టైం పడుతుంది మనకి. 1 వీక్, అది 24 hours తిరుగుతున్నాయి కంప్లీట్గా. ఇవి చూసాక సేఫ్టీ మిషన్స్, సా మిషన్స్ అవన్నీ. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఈ కంపెనీకి ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడ వాళ్ళ బ్రాండ్ కాకుండా ఇది మ్యాక్స్ అన్నది కదా, వాళ్ళ బ్రాండ్ కాకుండా మన బ్రాండ్ మనం పెట్టేసి మన బ్రాండ్ ఇచ్చేసి మన బ్రాండ్ ప్రేర్ చేసేసి చేస్తారు వాళ్ళు. అట్లా వాళ్ళ బ్రాండ్ మనం యూజ్ చేయాలని కాదు, మన బ్రాండ్ కూడా మనం చేసుకోవచ్చు అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సా మిషన్స్ షాప్స్ ఉంది, ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్స్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళేసి మీ పేరు కాదు బాబు మా పేరు పెట్టండి అంటే వాళ్ళు పెట్టేస్తారు ఈజీగా ఈ మిషన్స్లో అట్లా. ఓకేనండి, ఇది హార్డ్వేర్కి సంబంధించింది. నేను అన్నీ ఓన్లీ కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను, ఎందుకంటే మనము ఈ పర్టికులర్ సెక్షన్లోకి వెళ్తున్నాం కాబట్టి. ఫ్యూచర్లో మన డిఫరెంట్ షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం మెల్లిమెల్లిగా. షాప్స్ ప్లస్ దానికి కంటిన్యూస్గా ఫ్యాక్టరీస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే అండి, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాను ఇప్పుడే. ఆల్మోస్ట్ మీరు చూసాగా 10 kilometers రేడియస్లో ఉంది ఆ ట్రేడింగ్ పర్టికులర్ ఎక్స్పోర్ట్ చేసే షాప్స్ ఉన్న పెద్ద కాంప్లెక్స్ కుథాన్ మార్కెట్ అని చెప్పేసి. సో మీరు కావాలంటే టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేనేంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోస్లో మీకు ఓన్లీ కొన్ని గ్లిమ్స్ చూపించాను అనమాట. మీన్స్ మగవాళ్ళకి సంబంధించిన హార్డ్వేర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, మొబైల్ యాక్సెసరీస్ కానీ, దాని గురించి నేను చూపించాను. ప్లస్ ఇంకా పిల్లలకు సంబంధించిన టాయ్స్, అవి కూడా టాయ్స్ కూడా చాలా చూపించలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ సండే కదా, 4 o'clock కాగానే టోటల్ క్లోజ్ అయిపోతుంది షాప్స్ అన్ని. సో ఐ వాస్ లిటిల్ బిట్ లేట్ అనమాట. సో నేను డిఫరెంట్ షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడము అన్ని. మేజర్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఫ్యాక్టరీస్ చూపిద్దాం. ఫ్యాక్టరీస్ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఫ్యాక్టరీస్ చూపిస్తే మనకు యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ చాలా మంది ఏమంటారంటే, మనకు తెలిసిన విషయం దాంట్లో చెప్పడానికి అబద్ధం ఏం లేదు. చైనా వాళ్ళు వేరే వాళ్ళ పర్టికులర్
మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ అన్ని కాపీ చేసుకొని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు, కాపీ చేస్తారని చెప్పేసి అని అనుకుంటారు. సో వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయొద్దు అని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట. మీరేమనుకుంటారో ప్లీజ్ నాకు కమెంట్లో పెట్టండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పేసి ఒక సామెత కదా, నేనేమనుకుంటానంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ కెరియర్ అండ్ గ్రోత్ అనేసి నేను అనుకుంటాను అనమాట. సో హోప్ఫుల్లీ కెరియర్ గ్రోత్ మంచిగా ఉందంటే ఆటోమేటిక్ మన కంట్రీ కూడా డెవలప్ అయిపోతుంది. సో అది నా ఇంటెన్షన్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ కెరియర్ అండ్ గ్రోత్. కాబట్టి మనం కాపీ చేయడంలో తప్పేం లేదు. వాళ్ళు కాపీ చేసేవాడు మనం కూడా కాపీ చేసి మనం కూడా ఇండస్ట్రీ సెటప్ చేసుకోవాలి. ఇట్లాంటి 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న 3 floors సెంట్రలైజ్డ్ ఏసీ 1,00,000+ షాపుల కాంప్లెక్స్ మన తెలుగు వాళ్ళ ప్లేస్ కూడా కట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, లెట్స్ గో, బై బాయ్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి మన వీడియోని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.